హైదరాబాద్లో ముస్లింలు రంజాన్ను ఘనంగా జరుపుకుంటున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. చారిత్రక మీర్ ఆలం ఈద్గాకు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ ప్రార్థనలో పాల్గొన్నారు. హైదరాబాద్ రంజాన్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ప్రతి ఒక్క ముస్లిము పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్ని మసీదులలో కూడా ఈ యొక్క ఫెస్టివల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ మనం హైదరాబాద్లోనే అత్యంత విశిష్టత కలిగినటువంటి మీర్ ఆలం ఈద్గా వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రేయర్స్లో ఎన్ని వేల మంది పాల్గొన్నారు అనేది ఈ విజువల్స్ను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి మీర్ ఆలం ఈద్గా దాదాపు 220 సంవత్సరాల చరిత్ర కలిగింది. యొక్క మీర్ ఆలం ఈద్గాకు నిజాంల కాలంలోనే 1805వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మసీద్ దగ్గరకు హైదరాబాదు మహానగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది ముస్లింలు ఇక్కడికి వచ్చి పండుగ సందర్భంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 10 గంటల ప్రాంతంలో వచ్చి అందరూ ప్రార్థనల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఇక్కడ ప్రేయరు జరిగినటువంటి ప్రాంతంలోనే ఆలింగనాలు చేసుకోవటం, ఒక్కసారిగా ప్రార్థనల్లో పాల్గొని అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకోవటం అలాంటి పరిస్థితి అనేది మనకు ఈ పండుగ వాతావరణం నేపథ్యంలో కనిపిస్తోంది. మొత్తం ఈ మీర్ ఆలం ఈద్గా పరిసర ప్రాంతాలన్నీ మొత్తం ముస్లిం మిత్రులతోనే మొత్తం నిండిపోయినటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మసీదు కావడంతో రంజాన్ మాసానికి, ఎందుకంటే రంజాన్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ముస్లింలందరికీ సంవత్సరం మొత్తంలో ఈ పండుగ కోసం చాలా భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉంటారు. పైగా ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల్లో ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస దీక్షల్లో పాల్గొని రంజాన్ పండుగ రాగానే దీక్షలను విరమించి పండుగను బాగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందులో భాగంగానే దేశవ్యాప్తంగాను అలాగే హైదరాబాద్ మహానగరం అంతటా ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపున మీర్ ఆలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో అంతా ముస్లింలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో, పండుగ నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి అవాంతరాలు, ఎందుకంటే ప్రేయర్ జరిగినటువంటి ప్రాంతాల్లో కొన్ని వేలాది మంది ముస్లింలు ఒక చోట వచ్చి ప్రార్థనలు చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ డైవర్షన్స్ను ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా బహదూర్పుర, ప్రజెంటు మీర్ ఆలం ఈద్గా ఉండే బహదూర్పుర చుట్టుపక్కల ప్రాంతాలు, నెహ్రూ జూలాజికల్ పార్క్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరోవైపున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు ఎంఐఎం నేత అజదుద్దీన్ ఓవైసీ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే హైదరాబాద్ సిపి సజ్జనారు ఇదే ప్రాంతానికి విచ్చేసి మీర్ ఆలం ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మిత్రులందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. మొత్తానికి నెల రోజుల పాటు, ఎందుకంటే రంజాన్ అంటే ఖురాను ఈ నెలలోనే ఈ నెలలోనే ఆవిష్కరించింది అనేటువంటి నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని పండుగలలో పోలిస్తే రంజాన్కు మరింత ఇంపార్టెన్స్ అనేది ముస్లిం భక్తులకు ఉంటుంది కాబట్టి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.